నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా నివసించువాడు. దేవుని మాట వింటే సురక్షితమే. దేవునికి భయపడేవాడు ఈ లోకంలో మరెవరికి దేనికి వేటికి భయపడిన అవసరం లేదు. ఆయన మాటకు నువ్వు భయపడితే, ఆయన మాటను అంగీకరిస్తే నీకంట సేఫెస్ట్ మనిషి ఇంకెవరు ఉండరు. నీకంట గొప్ప మనిషి ఇంకెవరు ఉండరు. దేవుని మాట సురక్షితమే. ఏంటంటే లోతైన జ్ఞానం ఇస్తుంది. దేవుని మాట వివేకమే. ఎప్పుడు ఎలా ఉండాలో నీకు చెబుతుంది. నిజమైన జ్ఞానము నీకు చాలా గొప్ప ఫలితాలు ఇస్తాయి. దయతో, భద్రతతో, యథార్థతతో, నిర్భయంగా, విశ్రాంతిగా సాగిపోయే జీవితం నీకు ఇస్తుంది. మన మీద మనం ఆధారపడక దేవుని మీద ఆధారపడేలాగా సురక్షితమైన మాట మనల్ని తయారు చేస్తుంది. ఈరోజు ఏ మాటలో ఉన్నావు, ఎలాంటి ఆలోచనలో ఉన్నావు, ఎలాంటి మాటలు వింటూ ఉన్నావు చూసుకో. నీ సేఫెస్ట్ వర్డ్ ఈ జీవితంలో నీకేంటి? దేవుడి మాట వింటావా? ఈ రోజైనా ఆయన వాక్య ప్రకారం, ఆయన మాట ప్రకారం, ఆయన మనకు బోధించిన అనేక లేఖనాల ప్రకారం నడుచుకుంటావా?